ఏపీలో అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న ముఠా రెచ్చిపోతోంది. ఉత్తరాంధ్ర నుంచి విజయవాడ వరకు యథేచ్ఛగా కొనసాగుతున్న పశువుల అక్రమ రవాణాకు కొందరు బడాబాబులు అండగా నిలుస్తున్నారు. అక్రమదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతూ దందా నడిపిస్తున్నారని సినీ నటుడు ధర్మ మహేష్ తండ్రి కాకాని బాబుపై ఆరోపణలొచ్చాయి. అయితే పశువుల అక్రమ రవాణాలో హోంమంత్రి పిఏ గణేష్ పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలొస్తున్నాయి. హైవేపై పశువులను తరలిస్తున్న వాహనాలను ఆపుతున్న ముఠా అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటు పశువులను అక్రమంగా తరలిస్తున్న వారితో పాటు పశువులను కొనుగోలు చేసి తరలించే రైతుల నుంచి కూడా వసూళ్లకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వని వ్యాపారులపై ముఠాకు చెందిన వ్యక్తులు దాడులు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము పార్వతీపురం, మానాపురం, అలమండ మేము పాడి పశువులు కొనుక్కుంటాం సార్. ఒక బుల్లారకు వచ్చి 2 జతలు ఎడ్లు అలాగే ఎక్కించుకుంటాం సార్. ఎక్కించుకొని మేము మా తుని లేకపోతే హనుమాన్ జంక్షన్, కోసూరు ఆ సైడ్ తీసుకెళ్ళి మేము కొంత లాభానికి ఎంతో 2,000కో 3,000కో 4,000కో లాభానికి అమ్ముకుందాం సార్. ఆ కిరాయి కూడా ఓ 9,000 12,000, దూరం అయితే 12,000, దగ్గర అయితే 9,000 అలా కిరాయిలు ఇస్తాం సార్. వాళ్ళకి కూడా ఏం మిగలలేదంట. అయితే ఆ కిరాయి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము వస్తాం కదా, దారిలో వచ్చేటప్పుడు కొంతమంది ఒక 10 మంది దాకా వచ్చి మా బండి ఆఫ్ చేసి తాళాలు లాక్కొని డ్రైవర్ని కొట్టడం, మీరు డబ్బులు కట్టండి, 7,500 కట్టండి, లేకపోతే మీ బండి సీల్ చేస్తాం, మా కట్టకపోతే మీరు మా బండి కట్టించేస్తాం అంటారు. మీకు దేనికి ఇవ్వాలి సార్, మీరు ఎవరి తాలూకండి, ఏ డిపార్ట్మెంట్ అని అంటే రాజమండ్రి బాబు జంక్షన్ అంటారండి, లేకపోతే రాజమండ్రి నవీన్ అంటారండి, అదే నాని అంటారండి, లేకపోతే తుని నవీన్ అంటారండి. ఇలా పెద్ద పెద్దల పేరు చెప్తారండి. మరి హోమ్ మినిస్టర్ గారు గణేష్ పేరు చెప్తారండి. హోమ్ మినిస్టర్ పియాట్ అండి అతను ఎవరో మాకు వీళ్ళు ఎవరో మాకు తెలియదు. మొత్తానికి వాళ్ళు అలా చెప్తారండి. అది పాపమ పుణ్యమో వాళ్ళ పేర్లు చెప్పు ఇలా చేస్తారో లేకపోతే వాళ్ళు చేయిస్తున్నారో మాకైతే పాపం పుణ్యం మాకు తెలియదండి. మేము ఇలాగేదో పొట్టకోటు గురించి మేము ఇలాగ వ్యాపారాలు చేసుకుని ఇది చేస్తున్నాం సార్. మొన్న బండి ఆఫ్ చేసేసి మా డ్రైవర్లు కొట్టేసి ఆ డబ్బులు కూడా ఒక 6,000 ఎంతో ఫోన్పే చేయించుకున్నారంట. ఇప్పుడు కూడా పోలీసులు ఆపడం కానీ ఎవరు కానీ రైతు వారి పశువులు అంటే ఒగ్గేసేవారు సార్. ఇప్పుడు ఏమంటే వీళ్ళు దందా, మాది దందా, మేము చేస్తున్నాం, మాకు డబ్బులు కడితేనే వెహికల్ కదులుతాయి, లేదు అంటే కదలవు అనేసి తదుపరి పోలీస్ స్టేషన్లో డబ్బులు ఏమో మీరు నచ్చింది చేసుకోండి అనేసి అంటే ఇలా కొట్టేసి తాళాలో పట్టుకెళ్ళిపోయిన తర్వాత తదుపరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు రప్పించి వీళ్ళు అక్రమంగా కటింగ్కి తీసుకెళ్తాండ్రు, దీనికి తీసుకెళ్తాండ్రు అని చెప్పించి కేసు నమోదు చేసి బండి సీజ్ చేయించి డ్రైవర్ని స్టేషన్లో పెట్టేస్తాండ్రు సార్. సార్ వాళ్ళు జంక్షన్ బాబు తాలూకా అంటుండ్రు సార్, రాజమండ్రి నాని అంటుండ్రు, తుని నవీన్ తాలూకా మీరు ఇక్కడ ఇవ్వకపోతే పాసింగ్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఇక్కడ లోపు నెట్టించేస్తాం అని అంటారు సార్. హోమ్ మినిస్టర్ గణేష్ ఆపమని, అది పిఏ గణేష్ ఆపమని చెప్తాను సార్. మేము తన అనుచరులతో దాడులు చేయిస్తూ వసూళ్లకు పాల్పడుతూ కాకాని బాబు ఈ దందా నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రశ్నిస్తే హోంమంత్రి పిఏ గణేష్ పేరు చెప్పి బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే హోంమంత్రి అనిత పిఏ గణేష్ పై గతంలోనూ 2022లోనే ఇదే తరహా కేసు కూడా నమోదైంది. తాజాగా పశువుల అక్రమ రవాణాకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఈ దందాకు సంబంధించి కీలక ఆడియోలు కూడా లీక్ అయ్యాయి.
ఇసుక ఏపీలో పశువుల అక్రమ రవాణా దందా అయితే సాగుతోంది. దీనికి సంబంధించి రైతులంతా కూడా వాపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజెంట్ మనతో పాటు స్పందించడానికి సోమేశ్వరరావు, రైతు పశువుల వ్యాపారి, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సోమేశ్వరరావుతో ఒకసారి మాట్లాడదాం. తన ఆవేదన ఏంటి, ఏం జరిగింది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సోమేశ్వరరావు గారు. నమస్కారం మేడం. సోమేశ్వరరావు గారు, అసలు అక్రమ పశువుల దందా అనేది కొనసాగుతోంది అంటున్నారు. అసలు మీరు ఎప్పుడు ఈ సమస్యను ఎదుర్కొన్నారు? ఎన్ని రోజులు అవుతుంది? 3వ తేదీని మేడం ఎదుర్కొన్నాం మేడం ఈ సంఘటన. ఓకే. అలమండ సంత నుంచి కోసూరు సంతకు మేము పశువులని 4 పశువులని, పాడి పశువులని బొలోరో వ్యాన్లో తీసుకుని వెళ్తుండగా కొంతమంది 2 కారుల్లో వచ్చి ఒక 10 మంది దగ్గర మన సబ్బవరం టోల్గేట్ దగ్గర బండి ఆపి ఇక్కడ పాసింగ్ కట్టి వెళ్ళండి ఇలా అలా అని చెప్పేసి దౌర్జన్యంగా డ్రైవర్ని పిలిచి పట్టుకుని బయటకు లాగడం, డబ్బులు ఇవ్వకపోతే పశువులు దించుకుంటామని భయభ్రాంతులు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు మేడం. ఓకే సోమేశ్వరరావు గారు, ఒక్క చిన్న ప్రశ్న. మీరు ఆల్రెడీ పశువులను తీసుకొని మీరు బయలుదేరారు అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరైతే దందా చేస్తున్నారో వారికి ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? మేడం మీరు పశువులను తీసుకొని బయలుదేరారు, మీరు ఆ ప్రాంతంలో ఉన్నారు అని మీ వెహికల్ని ఆపడానికి వారు ఏ విధంగా వచ్చారు? వాళ్ళకి ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్ అని? వాళ్ళు ఇక్కడ నుంచి మన సబ్బవరం టోల్గేట్, అనంతపురం టోల్గేట్ నుంచి రాజమండ్రి వరకు మొత్తం రోడ్డు మొత్తం ఉంటారు మేడం. తుని దగ్గర, నక్కపల్లి టోల్గేట్ దగ్గర, కొవ్వూరు టోల్గేట్ దగ్గర, దెందులూరు చెక్ పోస్ట్ దగ్గర, ఇదంతా ఒక ముఠా మేడం. మొత్తం ఎంతమంది వచ్చారండి మీ దగ్గరికి? ఎంతమంది ఇట్లా బెదిరించడానికి వచ్చారు? 10 మంది దగ్గర వచ్చారు మేడం. ఓకే, 10 మంది వచ్చారు. ఎప్పుడైనా మీరు వారిని చూసారా? లేదు మేడం, చూడలేదు మేడం, ఎప్పుడు చూడలేదు మేడం. అదే మొదటిసారి వాళ్ళు వచ్చి మీ వెహికల్ ను ఆపి డబ్బులు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారా? అవును మేడం. మీరు అడగలేదా మరి మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు అని? అడిగాం మేడం, అడిగాం. దేనికి డబ్బులు ఇవ్వాలి? మేము పాడి ఆవులు, పాడి పశువులు తీసుకుని వెళ్తున్నాం, అవి అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నాం. మేము తీసుకెళ్తున్నదే 150 వస్తుందని తీసుకెళ్తున్నాం, మీరేం వేల కొలది మమ్మల్ని అడుగుతున్నారు, దేనికోసం మీకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగాం మేడం. ఓకే. అడిగితే మేము ఇక్కడ పాసింగ్ పెట్టాం, ఈ పాసింగ్ డబ్బులు కట్టాలి మీరు. జంక్షన్ బాబు ఇక్కడ మమ్మల్ని పెట్టారు, ఇక్కడ ఉంచారు. జంక్షన్ బాబు, తర్వాత రాజమండ్రి నాని, తుని పప్పు నవీన్, మొత్తం వీళ్ళ పేర్లు చెప్తున్నారు మేడం. అంటే వాళ్ళెవరో మీకు తెలుసా? బాబు గాని నవీన్ గాని ఎవరైతే పేర్లు చెబుతున్నారో వాళ్ళని ఎప్పుడైనా మీరు చూడడం జరిగిందా? డైరెక్ట్ గా మేము చూడలేదు మేడం, ఇంతవరకు డైరెక్ట్ గా చూడలేదు మేడం. వీళ్ళు 3 పేర్లు ఎందుకు చెప్తున్నారు, వీళ్ళు 3 ఎందుకు అడగమంటున్నారు అని అంటే, వాళ్ళు కూడా మన హోమ్ మినిస్టర్ గారి పిఏ గణేష్ గారికి ఇవన్నీ డబ్బులు ఇవ్వాలి, మంత్లీలు కట్టాలి, ఇవన్నీ ఆయనకి చూసుకుంటున్నారు వ్యవహారం అంతా, ఆయనే చూస్తారు వ్యవహారం అంతా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మేడం. ఓకే, మీరు ఎంత ఇచ్చారు వాళ్ళకి? 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మేడం. ఓకే, మీరు మొత్తంగా 4 పశువులను తీసుకెళ్తున్నారా? 4 పశువులకు వారు 6,000 వసూలు చేశారా? అవును మేడం. ఒకటే చెక్ పోస్ట్ దగ్గర జరిగిందా? ఇంకా మిగిలిన చెక్ పోస్ట్ల దగ్గర పరిస్థితి అలాగే ఉందా? వాళ్ళకి ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది మేడం. ఓకే, మీరు ఇచ్చింది కూడా ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? ఉంది మేడం, ఫోన్ పే స్క్రీన్ షాట్ కూడా ఉంది నా దగ్గర మేడం. ఒకవేళ మీరు డబ్బులు ఇవ్వను అని మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు మేడం, కొట్టారు మేడం, డ్రైవర్ కొట్టారు, పిలిచి కొట్టుకుని బయటకు లాగారు. ఓకే, మరి ఇంత జరుగుతున్నప్పుడు సోమేశ్వరరావు గారు, మరి ఇంత జరిగింది, మీ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది, మిమ్మల్ని కొట్టడం జరిగింది, పోలీసులకు ఏం కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాం మేడం. నిన్న 9వ తేదీన అనకాపల్లి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం. ఓకే, 9వ తారీఖు ఇచ్చారు మా కంప్లైంట్. సబ్బవరం పరిధిలో జరిగింది కాబట్టి సబ్బవరం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మేడం మాకు. ఈ రోజు మేము సబ్బవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం మేడం. సార్ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఎస్ఐ గారు మొత్తం సీసీ ఫోటోస్ మొత్తం చెక్ చేస్తున్నారు మేడం. ఇక్కడ ఏం జరుగుతుంది ఇంకా మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పోలీసులు ఎటువంటి హామీ ఇచ్చారు? అసలు మీ కంప్లైంట్ వారు తీసుకున్నారా, బాగానే రిసీవ్ చేసుకున్నారా? తీసుకున్నారు మేడం, ఎస్పీ ఆఫీస్కి వెళ్తే తీసుకున్నారు మేడం, సార్ చెప్పారు మేడం. అంటే హోమ్ మినిస్టర్ వాళ్ళ పిఏ గణేష్ పేరు చెప్పి కూడా బెదిరిస్తున్నారు అంటే, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయిందా మీకు? లేదు మేడం, అదే మొదటిసారి, అదే చివరిసారి? ఇదే మొదటిసారి మేడం, ఇంతవరకు లేదు మేడం. ఈ పాడి గేదెలకి, పాడి ఆవులకి ఎవరు మేడం 6,000 7,000 మాకు ఎక్కడి నుంచి వస్తాయి మేడం? అదే మీకు వచ్చేదే 10-20 ఉన్నప్పుడు ఈ వేలకు వాళ్ళకి ఎక్కడ తెచ్చి ఇవ్వాలి? 10-20 కూడా రావు మేడం, మాకు 1000-2000 వస్తాయి మేడం. మాకు ఈ 1000-2000 కోసం మేము 10th క్లాస్ చదువుకున్నాను మేడం. నాకేం జాబ్ వస్తుంది మేడం? ఈ రోజుల్లో ఏం జాబ్ వస్తుంది? 10th క్లాస్ కి ఎవరు ఇస్తారు మేడం జాబ్లు? ఓకే,
సో ఈ విధంగా అక్రమంగా మీరు దందాలు చేస్తున్నారు వాళ్ళు. అంటే మీ ఒక్కరి దగ్గర ఈ విధంగా జరిగిందా? ఇంకెవరైనా మీలాంటి బాధితులు ఎవరైనా ఉన్నారా? చాలా మంది రైతులు మొత్తం ఇదే పరిస్థితి మేడం. రైతులు మొత్తం ఇదే బాధపడుతున్నారు మేడం. మ్మ్. చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం. ఓకే, వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? లేదు మేడం. ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదా? వస్తారు మేడం. ఎవరు ఒకళ్ళు తెగించి వస్తే అందరూ రావడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు మేడం. మ్మ్. వీళ్ళు హోమ్ మినిస్టర్ పిఏ పేరు చెప్పి బెదిరించడం, ఈ కాకన్ బాబు, నవీన్, ఈ పప్పు నవీన్, వీళ్ళందరి పేర్లు చెప్పడం మేడం. వీళ్ళ పేర్లు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడుతున్నారో వీళ్ళు భయపడతారు మేడం. ఇప్పుడు చిన్న చితక రైతులు ఏం మేడం 1000 రూపాయలు 2000కి ఆశించిన వాళ్ళు ఇప్పుడు 10,000 20,000 ఖర్చు అవుతాయంటే వస్తారేంటి మేడం? వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మేడం ఈ విషయంలో. ఓకే, పెద్ద వాళ్ళ పేర్లు చెప్పేసరికి వీళ్ళు భయపడిపోతున్నారు మేడం. ఏమైపోద్దో అంతే కదా. చిరు వ్యాపారులంతా కూడా ఏదో 10-20 రూపాయల కోసం మీరు కష్టపడి ఇక్కడ పశువులను తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళి మీరు అమ్మకాలు జరుపుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ మధ్యవర్తిత్వం వహించే వారంతా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకొని 1 కాదు 2 కాదు 3-4 చెక్ పోస్టులను కూడా మీరు చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడికంతా వారంతా చేరుకొని ఎక్కడికక్కడ మీలాంటి రైతులను అందరినీ ఆపి దందాలు చేయడాన్ని కూడా ఎవరు కూడా ఉపేక్షించారు. పోలీసులు కూడా కంపల్సరీగా చర్యలు తీసుకుంటామని చెప్పారా మీకు? చెప్పారు మేడం, తీసుకుంటాను అన్నారు మేడం. ఇంతవరకు చెప్పారు, ఎంతవరకు ఏం చేస్తారో తెలియదు మేడం ఇంకా. ఓకే, మీ దగ్గర ఉన్న రిసిప్ట్స్ కానీ మీరు ఫోన్ పే కానీ జీపే కానీ చేసినవి అవన్నీ కూడా ప్రూఫ్స్ ఇచ్చేసారా? నా దగ్గర ఉన్నాయి మేడం. ఆల్రెడీ స్టేషన్ లో చూపించడం జరిగింది మేడం. ఎస్పీ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది మేడం. మా దగ్గర వీడియో మొత్తం ఎవిడెన్స్ ఉంటే ఎస్పీ ఆఫీస్ లో సెండ్ చేయడం కూడా జరిగింది మేడం ఇదంతా. ఓకే, మీకు ఏమైనా గాయాలు ఏమైనా జరిగాయా వారేమైనా దాడి చేసినప్పుడు? లేదు మేడం, మా డ్రైవర్ కి మాత్రం లెఫ్ట్ సైడ్ చెస్ట్ కింద తగిలింది మేడం. చూపించాం మేడం. అది ఎస్పీ ఆఫీస్ లో ఆల్రెడీ చూపించడం జరిగింది. మేము చర్యలు తీసుకుంటాం, తప్పక తీసుకుంటాం. బాధపడవలసిన పని ఏం లేదు. బాధ్యతలను గ్యారెంటీగా మేము ఆదుకుంటాం అనేటట్టు చెప్పారు మేడం ఎస్పీ గారు. ఓకే, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సోమేశ్వరరావు గారు. మీకు జరిగిన సమస్యకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తున్నారు కదా, రైతులు వారు పండించే పంటకే గిట్టుబాటు ధర రావట్లేదని చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. మధ్యలో దళారులంతా వచ్చి ఈ విధంగా మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారంటూ కూడా వాపోతున్న సిచ్యువేషన్స్ ని మనం చూసాం. కానీ ఇక్కడ పశువుల వ్యాపారుల పైన దాడులు చేస్తున్న వ్యక్తులను కూడా మనం చూస్తున్నాము. సో 10-20 రూపాయల కోసం వారు ఒక ప్రాంతంలో పశువులను కొనుగోలు చేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేల్ చేయడం అక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వారు ఎంతో కొంత చదువుకొని ఈ విధమైన వ్యాపారాన్ని చేయాలని వారు నిర్ణయించుకొని ఎంతో కష్టం మీద అటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అటువంటి వారిని కూడా వాళ్ళ వ్యాపారాలు సరిగా చేసుకొని ఇవ్వకుండా చెక్ పోస్టుల రూపంలో అక్కడ కొంతమంది అంటే 10-20 మంది వరకు కూడా ఒక గ్రూప్ గా చేరి అక్కడ ఉండి వారి వాహనాలను అడ్డగిస్తూ కూడా వారిపైన దాడులు చేస్తూ డబ్బులు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఇవ్వాలి అని అడిగినప్పుడు అటు హోమ్ మినిస్టర్ పిఏ గణేష్ పేరు చెప్పి బెదిరిస్తున్నారు, అటు బాబు పేరు చెప్పి బెదిరిస్తున్నారు అని చెబుతున్నారు. వాళ్ళని ఇవ్వకపోతే కొడుతున్నారు అంటూ కూడా సోమేశ్వరరావు అనే రైతు కూడా వాపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మరి ఘటనకు సంబంధించి పోలీసులు ఏదైనా రియాక్ట్ అవుతున్నారా, అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇటు ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి అటు విజయవాడ వరకు అక్రమ పశువుల రవాణా అనేది కొనసాగుతుంది. ఇది ఈ రోజు ఉన్నటువంటిది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూగా అక్రమ పశువుల రవాణా అనేది యథేచ్ఛగా సాగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా పెద్ద పెద్ద కంటైనర్ లారీల్లోనూ అదేవిధంగా లారీల్లో ఐషర్ వ్యాన్లో దాదాపుగా 10 నుంచి 20-30 పశువుల్ని ఇలా తరలిస్తున్నటువంటిది తరచూ చూస్తూ ఉంటాం. అది విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ వాహనాలను నిలుపుదల చేసి ఆ వాహనాల్లో నుంచి ఆ పశువులన్నింటినీ కూడా దించేసి పోలీసులకు కేసులు పెట్టిన సందర్భాలు ఎన్నో చూసాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దందా ఇది వేరు. ఎందుకంటే అక్రమ పశువుల రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఆ అక్రమ పశువుల రవాణాలో రెండు విధాలుగా అయితే ఎక్కడైతే ఉన్నటువంటిది అయితే ఉందో, ఒకటి అంటే కటింగ్ చేయడానికి అంటే బీఫ్ కటింగ్ చేయడానికి కోసమని కొన్ని పశువుల అక్రమ రవాణా జరుగుతుంటే కొన్నింటిని రైతులు అదేవిధంగా పశు వ్యాపారులు ప్రభుత్వం మార్కెట్లో అమ్మకాలు చేసినటువంటి వాటిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి సెస్ కట్టి వాటిని అయితే పశువులు అయితే తీసుకొస్తున్నటువంటిది అయితే ఉంది. ఇలా తీసుకుని
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విజయనగరం ఆ విజయనగరానికి వచ్చేటటువంటి పశువులన్నింటినీ విజయనగరం మొదలుకొని ఆనందపురం వచ్చిన తర్వాత అసలు టార్చర్ అసలు సినిమా అనేది ఈ దందా చేస్తున్నటువంటి ముఠారాయిళ్ళు అయితే చూపిస్తున్నటువంటిది అయితే ఉంది. ఆనందపురం దాటిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ సబ్బవరం చెక్ పోస్టు, తర్వాత అనకాపల్లి, పాయకరావుపేట, తుని, అదేవిధంగా ప్రతిపాడు, రాజమండ్రి, నల్లజర్ల, ఏలూరు, హనుమాన్ జంక్షన్, ఇది మొత్తం ఒక చైన్ లాగా ఉంటుంది. దీనిలో అనేక మంది ముఠా సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళల్లో అంటే కీలకమైనటువంటి నాయకులకు వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కూడా చూస్తే పాయకరావుపేటలో రవిరాజ, శ్రీకాంత్, తునిలో నవీన్, రాజమండ్రిలో నాని, వీళ్ళు ఈ అంటే అనకాపల్లి జిల్లా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళని ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ముఖ్యంగా అనకాపల్లి జిల్లా పరిధిలో జరుగుతున్నటువంటి కాబట్టి వీళ్ళంతా కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పేరు ముఖ్యంగా హోంమంత్రి వంగల్పూడి అనిత పిఏగా పనిచేస్తున్నటువంటి శంకర గణేష్ పేరు అయితే వీళ్ళు చెప్తున్నటువంటిది అయితే ఉంది. అయితే శంకర గణేష్ కూడా 2022 ఆగస్టులో ఇదే విధంగా అక్రమంగా పశువుల రవాణా చేస్తున్నటువంటి వాహనాలను ఆపినటువంటిది పాయకరావుపేటకు చెందినటువంటి ఒక వ్యక్తి కేసు అయితే ఫైల్ చేశారు ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో. ఆ కేసు దాదాపుగా సంవత్సరం పాటు నడిచింది. తర్వాత లోక్ అదాలత్లో ఆ కేసుని కాంప్రమైజ్ అయితే తీసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే అప్పుడు పశువుల అక్రమ రవాణాలో పాల్గొన్నటువంటి శంకర్ గణేష్ ఇప్పుడు హోంమంత్రి దగ్గర పిఏగా పనిచేయడం, అదే తనకు అలవాటు పడినటువంటి ఈ దందాకి సంబంధించి మన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి కొన్ని ఫోటోల్లో దీనిలో అంటే ఈ దందాలో వీళ్ళు చెప్తున్నటువంటి రైతులు, కొంతమంది వ్యాపారులు చెప్తున్నటువంటి నవీన్ కానీ అదేవిధంగా ఈ ముఖ్యంగా నాని కానీ వీళ్ళ ఫోటోలన్నీ కూడా దీనిలో ఉన్నటువంటిది అయితే ఉంది. వాళ్ళతో కలిసి పార్టీలు ఎంజాయ్ చేస్తున్నటువంటి వాటిల్లో కూడా గణేష్ హోంమంత్రి పిఏ గణేష్ ఫోటో కూడా అక్కడ కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. అతని పేరు చెప్పి ఈ దందా అయితే చేస్తున్నారనేది అంటే దీన్ని బట్టి చూస్తే ఈ సంగతి రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనితకు తెలుసో లేదో తెలియదు, కానీ ఆమె దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మొత్తము ఈ రూట్ అంతా కూడా క్లియరెన్స్ ఎందుకంటే హోమ్ మినిస్టర్ దగ్గర ఉన్నారు కాబట్టి పోలీసులు ఎవరు పట్టించుకోరనే ఒక ధైర్యం ఉంది. దీంతో అనేక మంది ముఖ్యంగా చూస్తే దాదాపుగా ఇక్కడ విజయనగరంలో ఉన్నటువంటి సంతను క్లియర్ చేసుకుని ఆ సంతలో నుంచి పశువులను తీసుకుని వాహనాల్లో వస్తున్నటువంటి వాళ్ళు 4-5 వాహనాలు ఒకేసారి వస్తూ ఉంటాయి. వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా సబ్బవరం నుంచి అనకాపల్లి మధ్యలో ఫస్ట్ టైం ఇలా అయితే ఆపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 7,500 రూపాయలు ఖచ్చితంగా వసూలు చేస్తారు. అలా 7,500 కట్టినటువంటి వాళ్ళని ఎక్కడ ఒక్క వెహికల్ కూడా ఆపకుండా నల్లజర్ల వరకు సురక్షితంగా వెళ్ళిపోతుంది. నల్లజర్ల వెళ్ళిన తర్వాత మళ్ళీ 9,000 రూపాయలు కట్టించుకుంటారు. అది హనుమాన్ జంక్షన్ వరకు వెళ్తుంది. హనుమాన్ జంక్షన్ నుంచి అక్కడ జంక్షన్ బాబు అని కాకాని బాబు అలియాస్ జంక్షన్ బాబు అతని పేరుతో ఇవి చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానాలకు చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది. అయితే దీనిలో కటింగ్కి అంటే బీఫ్ కటింగ్కి వెళ్తున్నటువంటి పశువులు అనేక ఉంటాయి. ఈ దందా నడుస్తున్న దాంట్లో వాళ్ళు చేస్తున్నదే ఒక దరిద్రమైనటువంటి దందా కాబట్టి దాంట్లో వీళ్ళు మరొక రకమైనటువంటి దందా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి. కానీ పాడి రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల దగ్గర నుంచి కొన్ని పాడి పశువులను కొనుగోలు చేసి వాటిని సంతల ద్వారా వేరే సంతల్లోకి వేరే రైతులకు అమ్మకానికి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా అక్రమంగా వసూళ్లు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రైతులు లబోదీపం అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాని ఫిర్యాదు చేయడానికైతే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఒక డ్యూటీ ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తీసుకుని ఆ మొత్తం స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసినటువంటి అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం అది సబ్బవరం పోలీస్ స్టేషన్కి అయితే దాన్ని బదిలీ చేసినటువంటిది అయితే ఉంది. ఈ రోజు సబ్బవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయమని వాళ్ళకి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సోమేశ్వరరావు చెప్పినటువంటి వివరాల ప్రకారం కూడా ప్రస్తుతం అయితే వాళ్ళు సబ్బవరం పోలీసులకు అయితే ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక చోట కాదు, ఇంతమంది ఒక వాహనం వస్తే ఆ వాహనాన్ని అడ్డుకోవడానికి దాదాపుగా 2 కార్లు అంటే ఎస్కాట్ కారు లాగా ముందొక కారు వెనకొక కారు ఆపి ఆ పశువుల వ్యాన్ని ఆపి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. పాసింగ్కి డబ్బులు ఇవ్వాలని అడుగుతారు. పాసింగ్ ఏంటో మాకు తెలియదు అన్నటువంటి వాళ్ళని కారులో నుంచి దించేయడం, ఒక్కొక్కరు భయపడుతూ వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళ యజమానులతోనో రైతులతోనో ఈ ఆటోలకు సంబంధించినటువంటి ట్రక్ ఆటోలకు సంబంధించినటువంటి వాహన యజమానులతోనో మాట్లాడుతూ ఇలా డబ్బులు అడుగుతున్నారు, పాసింగ్ సంబంధించినటువంటి డబ్బులు అడుగుతున్నారు, 7,000 అడుగుతున్నారంటే దిక్కుతోసినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా అంటే ఒకే ప్లేస్లో లేకుండా వీళ్ళు దాదాపుగా 10-20 అడుగులు లేదా 10-20 మీటర్ల దూరంలో వీళ్ళందరూ ఒక్కొక్కరుగా ఉంటూ ఉంటారు. ఎవరన్నా ఎదురు తిరిగితే ఒకేసారి మూకుమ్మడి 10 నుంచి 15 మంది వచ్చి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
వీటన్నింటినీ సహించలేనటువంటి ఆ రైతులు ఈవేళ కొంతమంది వ్యాపారులతో కలిసి డ్రైవర్లంతా కలిసి ప్రస్తుతం అనకాపల్లి జిల్లా ఎస్పీకి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్నో పార్టీలు ఎంజాయ్మెంట్స్ వీటన్నింటినీ అంటే ఏమీ లేనటువంటి వాళ్ళు అక్రమంగా రోడ్ల మీద అంటే ఒకప్పుడు మనము చెప్పుకునే వాళ్ళం బీహార్లో రోడ్డు పైన వాహనాలు వెళ్తూ ఉంటే వాటి మీద దందా చేసేవాళ్ళు, వెళ్తున్నటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఆపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు బంగారం వసూలు చేసేవాళ్ళు అనేది ఒకప్పుడు బీహార్ సంస్కృతి వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సబ్బవరం టోల్ గేట్ ఆనందపురం దగ్గర నుంచి ఇప్పుడు ఇంచుమించుగా చూస్తే నల్లజర్ల వరకు ఇదే దందా నేషనల్ హైవే మీద అయితే కొనసాగుతుంది. మరి ఒక రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గంలోనే రాష్ట్ర హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయకరావుపేటలో కూడా ఒక చెక్ పాయింట్ అయితే ఉంది. ఆ చెక్ పాయింట్కి సంబంధించి నవీన్ అనే వ్యక్తి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే పాయకరావుపేటలో కూడా ఒక పశువుల సంత ఉంది. విజయనగరం పశువుల సంతలో నుంచి కొన్ని పశువులన్నింటినీ కూడా ఆ పాయకరావుపేట సంతలోకి తీసుకొస్తారు. అక్కడ కూడా ఆ అమ్మకాలు కొనుగోళ్లు అనేది జరుగుతూ ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి పాస్ అవుతూ ఉంటాయి. అంటే సొంత నియోజకవర్గంలో జరుగుతుంది. అది కూడా తన దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి శంకర్ గణేష్ అనే వ్యక్తి చేస్తున్నాడనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి దీని మీద ఎందుకు స్పందించడం లేదనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సహజంగా రోడ్డు పైన నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది. ఆ పోలీస్ పెట్రోలింగ్ కూడా ఇప్పటి వరకు మరి ఎందుకు కేసులు నమోదు చేయలేదో అర్థం కానటువంటిది. ఎందుకంటే ఖచ్చితంగా పాడి వ్యాపారం సంబంధించినటువంటి ఎద్దులు కానీ పాడి పశువులు కానీ ఆవులు కానీ అదేవిధంగా ముఖ్యంగా గేదెలు కానీ వీటన్నింటినీ వేరే రైతులకి అమ్మకం చేయడానికి 2-3 వాటిని తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా మార్కెట్లో సెస్ కట్టి వాళ్ళొక రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్తోనే వీళ్ళు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే అలా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇవి పాడి పశువులకు సంబంధించినవని తెలిసిన వాటిని కూడా ఖచ్చితంగా వీళ్ళైతే పూర్తి స్థాయిలో ఈ అమ్మకాలు కొనుగోళ్లు చేసి వస్తున్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వీటికి సంబంధించి ఎందుకు ఇప్పటి వరకు కూడా చర్యలు చేపట్టట్లేదనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూస్తే ఈ పాడి పశువులకు సంబంధించి కంటిన్యూగా ఈ దందా అనేది కొనసాగుతుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్నటువంటి దందాలో ఇప్పుడు కొత్త దందా అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ దందాని అడ్డుకునే వాళ్ళు లేరు, ఒక పక్క నుంచి పోలీసులు అడ్డుకునే వాళ్ళు లేరు. సోమేశ్వరరావు చెప్తున్న దాని ప్రకారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకి సంబంధించినటువంటి పిఏ దీంట్లో ఉన్నాడు, అతనికి చెప్పాలి, అతను చెయ్యాలి అని చెప్తున్నారంటే వీళ్ళు హోంమంత్రికే భయపడే పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఓ పక్క నుంచి హోంమంత్రి పిఏనే దీంట్లో ఉన్నారని తెలిస్తే మరి ఏ విధంగా దీన్ని కంట్రోల్ అవుతుందనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తన నియోజకవర్గ పరిధిలోను అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గం, యలమంచిలి నియోజకవర్గం, అదే పెందుర్తి నియోజకవర్గం, ఇంచుమించుగా చెప్పాలంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి భీమిలి నియోజకవర్గం, పెందుర్తి నియోజకవర్గం, అనకాపల్లి నియోజకవర్గం, యలమంచిలి, పాయకరావుపేట, అదేవిధంగా కాకినాడ జిల్లాలో నుంచి తుని నియోజకవర్గం, ప్రతిపాడు, రాజానగరం, ఇలా రాజమండ్రి వరకు మొత్తం కొవ్వూరు నియోజకవర్గం వరకు ఉన్నటువంటి ప్రతి పరిధిలోనూ ఈ అక్రమ వసూళ్ల దందా అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ దందాని కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి పరిస్థితి ఏంటనేది అర్థం కానటువంటిది. ఇప్పటికైనా రాష్ట్ర హోంమంత్రి జరుగుతున్నటువంటి ఈ తంతు మీద కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలి, పోలీసులకు ఆదేశించాలి. తన పిఏ శంకర్ గణేష్ మీద వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో కూడా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా జగదీష్ అనే పిఏ హోంమంత్రి అనిత దగ్గర ఉండి ఇదే విధంగా దందా చేసినటువంటిది అయితే ఉంది. అతని మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు రెండో పిఐ ఇదే విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి హోంమంత్రి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు ఏపీలో అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న ముఠా అయితే రెచ్చిపోతోంది. ఎవరైతే పశువులను తీసుకొని వెళ్తున్నారో ఆ రైతులపైన, వెహికల్స్ పైన దాడి చేసి డబ్బులు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తుంది. ఇదేమని అడిగినందుకు అటు బాబు అదేవిధంగా హోంమంత్రి అనిత గణేష్ అంటే హోంమంత్రి అనిత గారి పిఏ గణేష్ ఎవరైతే ఉన్నారో అతని పేరు చెప్పి ఈ ముఠాలు అయితే దందాలు కొనసాగిస్తున్నారంటూ కూడా వారిపైన కూడా ఆరోపణలు వస్తున్న సందర్భాలు అయితే నెలకొన్నాయి. మరి హోంమంత్రి ఈ ఘటనకు సంబంధించి ఏ విధమైన చర్యలు చేపడతారు, పోలీసులకు ఎటువంటి ఆదేశాలు ఇస్తారు, నిజానిజాలు ఏంటి అనేది ఏ విధంగా నిగ్గు తేల్చబోతున్నారో చూడాల్సిన పరిస్థితి.